ఇదే వికారాబాద్ జిల్లా కదా నీ కొడంగల్ ఉన్నది. ఇప్పుడు అదే వికారాబాద్ జిల్లాలో ఇప్పటికే చాలామంది ధిక్కార స్వరం వినిపించారు. అదే వికారాబాద్ జిల్లాలో నిన్ను ఎంటిక పోస్తో సమానంగా తీసేసి నీ మీద పోరాటం చేస్తారు ఇదే కాంగ్రెస్ వాళ్ళు. ఇక పేర్లు చెప్పడం ఎందుకు కానీ, ఇదే కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళు స్పీకర్కి చాలా దగ్గరైనటువంటి వ్యక్తులు నీకు సుచ్చు ఒప్పిస్తూ ఉన్నారు. వాళ్ళని ఏమైనా చేసినావా నువ్వు? ఏమైనా అవుతుంది దానితోటి? ముట్టుకో సుదాం పోయి ఒక అడుగు ఇట్లా పోయి ఇట్లా టచ్ అయ్యి నీ కోటలు ఎట్ట కూడాలి, నీ గోడలు ఎడం కూడాలి, నీకు ఎట్టెట్ట బుద్ధి చెప్పాలి అట్ట బుద్ధి చెప్తాను రెడీగా ఉన్నారు వాళ్ళు. కొడంగల్కి పోయి సింగిల్గా తిరగలేవు మీరు, దాకెందుకండి ఇవన్నీ పక్కన పెడితే. రౌడీ మూకలను పెట్టుకొని బెదిరింపు గుండెగాలను పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు మీరు. ఈయన చట్టసభలు చేస్తారంట అవుతారంట, ఇవన్నీ చేస్తారు కదా. గతంలో మీరు మాట్లాడిన మాటలు ఇక ఒక్కటొక్కటి చూపించుకొస్తా. ఇన్ని నీతులు చెప్పిండు కదా రేవంత్ రెడ్డి. ఇక చూడండి మిత్రులారా ఎన్ని నీతిలో ఏం చెప్పిండో చూడండి ఒకసారి. నల్గొండ క్లాక్ టవర్ దగ్గర బట్టలు వేముల వీరేశాన్ని బట్టలు ఉడదీసి ఏదో వడతట్టు కొడతాడంట క్లాక్ టవర్ దగ్గర. ముఖ్యమంత్రి గారు పీసీసీగా ఉన్నప్పుడు ఆయన మాట్లాడిన భాష ఇది చూడండి మీరు. ఇదే వేముల వీరేశం సంకలో నడియాల. మరి ఆయన బట్టలు ఉడదీసి కొట్టావా వేముల వీరేశం? తిన్నారా అండి వేముల వీరేశం గారు? ఈయన చేత బట్టలు ఉడదీసి మొత్తం ఏదో వాస్తట్టు కొడతాడంట. కొట్టిడా మిమ్మల్ని క్లాక్ టవర్ దగ్గర, నల్గొండ క్లాక్ టవర్ దగ్గర? పాప దెబ్బలు తిన్నారా? ఇది ఇది ఈయన మాట్లాడిన భాష చూడండి. ఒక్కటొక్కటి అన్ని చూపిస్తాం మీకు. కుర్రలేనోడు మాట్లాడేది శిష్యుడు ఎవరు గురువు ఎవరు? నేను సహచరుని అని చెప్పిన వాడు బుద్ధి లేని కాదు కొడుకు శిష్యుడు గురువు అని మాట్లాడితే బుడ్డి మీద పెడతా అంత. ఇది భాషను మాత్రమే చూడండి మీరు. రేవంత్ రెడ్డి గారు ఇలా నీతులు చెప్పిండు కదా అసెంబ్లీలో. భాష గురించి, భావోద్వేగం గురించి, కుటుంబాల గురించి అన్ని చూపిస్తా ఒకటి 1 by 1. దాని తర్వాత ఇది చూడండి. నీ మనవాడు ఉన్నాడు కదా చిట్టినాయుడు గారు మోటుగాడు, వాడిని తీసుకొచ్చి నల్లమల్ల అడవులలో చెంతు పెడితే ఉంటాడా అని నేను అడుగుతున్నా. ఆయన తర్వాత మనవాడే నిన్నమని చిట్టినాయుడు రెడీ సింబాలకు ఉంటాడు చూడు. అది ఈయన కుటుంబాల గురించి మాట్లాడితే ఏం కాదు. ఇది ప్రతివ్రత. ఈ ప్రతివ్రత పరవాన్నం వండితే 5 ఏళ్ళ దాకా చల్లారదు. ఈ ప్రతివ్రతకి ఏం కాదు. ఇలా మాట్లాడవచ్చు. ఈయనకు రాజ్యాంగంలో సపరేట్గా ఉంది. ఇంకెవరైనా మాట్లాడితే నొప్పి అవుతుంది ఈ ప్రతివ్రతకి. ఇంకా ఈయన మాట్లాడు అంటే ఎవరికో హీరోయిన్కి దేనికో ఒకదానికి లింక్ పెట్టి ఎగతాళి చేసినట్టుగా పర్సనల్ లైఫ్లలో ఈ మాట్లాడు. దాని వెనక ఉన్న సన్నాసులు ఈ అని ఇక్కల పెట్టుడు. ఈ సన్నాసులు అందరూ ఇగో ఇది ఇలా భాష చూడండి. లేకపోతే సమంత సిరీస్ కు సంతకాలు పెట్టినట్ట ధర నిర్ణయించి అగ్రిమెంట్ లో రాసుకోవడానికి ఆయన పరువుకు లేదు అది సైడ్ క్యారెక్టర్ ఉంటారు చూసినావా సినిమాలలో. సైడ్ క్యారెక్టర్ భార్య క్యారెక్టర్ ఆ క్యారెక్టర్లు వేస్తారు కదా, వాళ్ళ సినిమాలకు సైన్లు పెట్టినట్టు వాళ్ళ పరువు కాపాడినట్టు. ఇక వాళ్ళు ఎవరో కూడా తెలుసు నీకు ఆ విషయం. 100 కోట్ల విలువ ఉందని ఎట్లా నిర్ధారించాడు? ఇగో అది అయిపోయినాక ఇది చూడండి. అనుకుంటే మొట్టమొదట కల్వకుంట్ల అజయ్ అని ఒక ఆయన ఉంటాడు. ఆయన పేరు కల్వకుంట్ల తారక రామారావు అని మార్చినాం. నీ ఇంట్లోనే ఉన్నాడు. ఇప్పుడు మీరే అన్నారు ఎప్పుడైనా పేరు మార్చుకోవచ్చు. గెజెట్ లో నోటిఫై చేసి పేరు ఎప్పుడైనా మార్చుకోవచ్చు. కల్వకుంట్ల తారక రామారావు పేరును ఒరిజినల్ పేరు కానీ ఆయనకు నచ్చిన లేకపోతే రకుడు ఏదైనా పెట్టుకోవచ్చు. ఇది తప్పు కాదు. ఇది తప్పు కాదు రేవంత్ రెడ్డి మాట్లాడింది. ఇంకా చూడండి ఇంకా చాలా ఉన్నాయి. కేటీఆర్ పాత్ర ఉందా, రకుల్ ప్రీత్ పాత్ర ఉందా, ఇంకొకరి పాత్ర ఉందా? నేను ఎవరి మీద ఆరోపణ చేస్తలేను. అది విచారణ తేలాల్సింది. నేను విచారణ అధికారిని కాదు. అది ఎవరి పాత్ర ఉందా అని చెప్పే అక్కడ కూడా కొంతమంది పేర్లను తీసుకొచ్చి ఇరికించడం. ఇప్పుడు నేను కూడా కొంతమంది పేరు చెప్పగలుగుతా, కానీ అంత కుసంస్కారానికి పోదలుచుకోలేదు. అందుకనే చెప్తలేను. ఇంకా చూడండి ఇంకోటి చూడండి. కేటీఆర్ సతీమణి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి గచ్చిబౌలిలో మైహోమ్ అప్రాలో తమ నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అది ఆ రోజు వాళ్ళ కేటీఆర్ గారి భార్య గురించి మాట్లాడినటువంటి మాటలు. అంటే ఆ రోజు ఈయన మాట్లాడితే ఏం కాదు, తప్పు కానే కాదు, ఇవన్నీ కానే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఇగో భారత రామారావు మీద బాధ్యత ఉన్నది. నీ సతీమణి ఏ వర్గానికి చెందిందో తెలంగాణ సమాజానికి నువ్వు సమాధానం చెప్పాలి.
ఈ రోజు ప్రజల పక్షాన ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల నుంచి ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధిగా నేను నిన్ను డిమాండ్ చేస్తున్నా. నీ సతీమణి యొక్క కులం ఏంటో చెప్పాల్సిందిగా నేను అడుగుతున్న ఈ వేదిక మీద. ఇది ఈయన కుసంస్కారం. కేటీఆర్ గారి భార్య కులం ఏంటిది అని చెప్పేసి నా గతంలో మాట్లాడాడు. అంటే ఇవన్నీ నువ్వు మాట్లాడచ్చు, అంటే నువ్వు మాట్లాడేసి అన్నీ మాట్లాడేసి ఇకపైన ఎవడు మాట్లాడదు అట్లా, అది మాట్లాడితే తప్పు. చట్టసభలోకి పోయి మొత్తుకోవాలి, మందిని కొట్టాలి, మొగసాలకు ఎక్కాలి, కూర్చోవాలి, మొగని కొట్టాలి, మొగసాలకు ఎక్కి అరవాలి. ఇదే కదా నువ్వు చేసే పని. రేవంత్ రెడ్డి అన్నీ మాట్లాడాల్సి మాట్లాడేసి బూతులని తిట్టేసి ఇక చూడండి, ఇంకా ఇంకోటి చూడండి. ఇవాళ మూసికి నువ్వు అడ్డం పడితే ఆ పాపం ముసులు కొట్టుకొని మూసిలో మురికిలో సస్తావు, కుక్క సాగు చేస్తావు, సస్తే దిక్కులే సాగు చేస్తావు. చంద్రశేఖరరావు నువ్వు ఒక వ్యక్తిని అన్నట్టుగాను పెద్ద ఆయన చంద్రశేఖరరావు గారు నేను అన్నట్టుగా హరీష్ రావు గారు కేటీఆర్ గారు చిత్రీకరిస్తున్నారు. అధ్యక్ష, చిత్రీకరించడం ఏంది? ఆడ అన్నది ఎవరు? నువ్వే కదా. అంటే ఇప్పుడు ఇవన్నీ ఎన్ని బూతులు చూడండి. ఈయనే కాదు, ఈయన ఇట్లా ఉంటే ఇగో చప్పుతో కొట్టిందో వివరాలు ఉన్నాయి. నువ్వు కావాలంటే చర్చ పెట్టు, నేను చెప్తా. మూడోది, నీ కుటుంబానికి ఏదో పెద్ద చరిత్ర ఉందని చెప్తున్నావు. బోసిడీకే నా ఊరికి నేను ఎక్కడ సంపాదించినావు? మా తాతలు ముత్తాతలు 2000 ఎకరాల భూస్వాములు. మా నాయన పోలీస్ పటేల్, మా తాత పోలీస్ పటేల్, మా ముత్తాత పోలీస్ పటేల్. నిజ నిర్ధారణ కమిటీ అయ్యి నీ తాతలు నీ ముత్తాతలు ఏం బీకిరో ఏం పొడిచిరో, నా తాతలు నా ముత్తాతలు నా తండ్రి ఏం చేసిండ్రో ఒకసారి మా గ్రామానికి వెళ్తే, కొండారెడ్డిపల్లి గ్రామం, ఒంగూరు మండలము, అచ్చంపేట నియోజకవర్గం నా ఊరు. నిజ నిర్ధారణ కమిటీ అయ్యి యనుమల నరసింహారెడ్డి, యనుమల కృష్ణారెడ్డి, యనుమల పెద్దారెడ్డి, మా ముత్తాతల నుంచి మాకు ఎన్ని వేల ఎకరాల భూమి ఉండే. మా నాయన పోలీస్ పటేల్, మా తాత పోలీస్ పటేల్, మా ముత్తాత పోలీస్ పటేల్. మేము భూస్వాములుగా బతికినాం రా. నేను పార్టీ కార్యకర్తగా గోడల మీద రాతలు రాసి పైకి వచ్చిండ్రా. బోసిడికే నీలాక కేసీఆర్ బూట్లు నాకు రాలేదురా. నేను కేసీఆర్ బూట్లు నాకపోతే సంక నాకు. కానీ నీకు ప్రజలు ఓటేసినప్పుడు ప్రజలకు జవాబుదారీతనంగా ఉండమని చెప్పిన. నువ్వు ప్రెస్ మీట్ పెట్టి పక్కన 2-3 పిచ్చకుట్లను పెట్టుకొని ఆ పిచ్చకుట్ల నాయల ముందర నరే ఒరే అని మైకుల ముందర మాట్లాడిపోతే కాదురా నీ ఊరికి. ఈయన చూడండి అహంకారం, పిచ్చకుంట్ల మీద మాట్లాడడము. గతంలో ఆయన భాష ఎంత వల్గర్ లాంగ్వేజ్, రా, బోషిడీకే, ఇవన్నీ ఈయన మాట్లాడి ఇవన్నీ రీసెంట్వే, ఇవన్నీ పాత ఏం కాదు, 2-3 ఏళ్ల క్రితంవి. ఈయన ప్రతిపక్షంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా ఇవన్నీ అయిపోయినాయి. ఇదంతా అయిపోయినాయి. ఇంకా కూడా చూడండి జర్నలిస్టులను తిట్ట బూతులు, ఇంకో ఇవి కూడా చూపిస్తాం మీకు ఒకసారి. ఇవన్నీ అయిపోయినాయి. ఇంకా ఇప్పుడు ఈయన మాట్లాడతారు చూడు. ఇంకో ఒక అధికారి ఇది ఇప్పుడు ముఖ్యమంత్రి, అప్పుడు ఎంపీగా ఉన్నాడు. ఆయన ఎంపీగా ఉన్నాడు. ఆయన మాట్లాడిన భాష బూతు ఏ రకంగా ఉందో చూడండి మీరు. రేవంత్ రెడ్డి గారు నీతులు చెప్తా ఉన్నాడు కదా, ఆ నీతులు ఏంటో చూడండి. ఇగో బాబురావు నెంబర్ పంపునాకు చెప్పినా అని చెప్పి ఎప్పుడు చెప్పినా బాబురావు కూడా చెప్పు. నిన్న చెప్పినా సార్, నేను నిన్న కాదు కదా సార్, మన ఎమ్మెల్యే కాదు కదా అంటే ఇప్పుడు అక్కడ మీటింగ్ కాడ కలిసి చెప్పాను సార్. మళ్ళీ కోరికలు ఏం చెప్తున్నా, ఎవడైనా పోయిందంటే అందరికి చెప్పు, నేను ఇప్పుడు వాడికి చెప్తా. బాబురావు చెప్పు, ఈ విమానం మొత్తం మోగుతారని. వాడి మట కూర్చోతో కాన్స్టిట్యూన్స్ లో మట కూడా ఈ బూతులు చూడండి. ఇదైపోయినా ఛానల్ లోపర్ నా కొడుకులు ఛానళ్ళు ఉన్నాయి కదా అని అడ్డగోలు చేస్తే చూసుకుంటూ అంటున్నాం. పండగకి తొక్కి పేగులు తీస్తే గాయాలతో కొడుకులు నొక్కని మైకు వాడిని కింద పెట్టుకుని మైకు తీసుకొచ్చేవాడిని మూతి ముందల్లో పెడితే వాడి కూటలు పూస్తే వాడికి వివరించే ఓపిక తీరిక నాకు లేదు. అట్లాంటిప్పుడు నా కొడుకులకు నేను సమాధానం చెప్పను. తన అమ్మ మొగుని ఇంట్లోనే అన్ని తెచ్చి చూపించుకోమని చెప్పు, టీవీలో వేసుకో, నాకేం అభ్యంతరం లేదు. లోపల నా కొడుకులు ఛానళ్ళు ఉన్నాయి కదా, లోపలికి వచ్చి ముడ్డు మీద అంటే బయటకు పోయారు. లోపలికి రాలేదండి, లోపలికి వచ్చిన వాళ్ళు తిట్ట బయటకు పోతారు. లోపలికి ఇట్లా కూర్చోలేదు మీరు. పనికి మాలే తెలుస్తుంది. ఎవరో గాయకు కొడుకు మీకు ఇచ్చినోడు ఈ అధికారం వేసుకున్నాడా? ఎవరున్నారు ఇక? రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ ఇట్లా చూపించుకుంటా పోతే ఎన్నో తెలుసా? మీ 2 రోజులు చూపించచ్చు. 2 రోజులు నాన్ స్టాప్గా వీడియోలు ప్లే చేసుకుంటా పోయినా
2 days చూపించవచ్చు. అన్ని బూతులు అంత చిల్లర మాటలు ఉన్నాయి నీవి. ఇంకా ఇది అయిపోయినాక మన మంత్రి గారు మీ చెల్లెనే ఈమె కూడా మన మంత్రి గారు ఈ పక్కన క్వశ్చన్ అడుగుతాయన TV5 రిపోర్టర్ చూడండి. ఆ TV5 ఆలోచన ఎట్లా ఉంటుంది, అలా క్వశ్చన్ ఎట్లా అడుగుతున్నాడో ఆమె సమాధానం చెప్తుంది చూడండి. జీవితాలతో కూడా కేటీఆర్ ఆడుతున్నారని చెప్పేసి మీరు కొంతమంది డైవర్సులు కూడా తీసుకున్నారు. డైవర్సులు ఒక అయిందండి. నాగ చైతన్య డైవర్స్ 100% కేటీఆర్ చేయబట్టే అయింది. ఎందుకంటే ఎన్ని కన్వెన్షన్ హాల్ ని కూడగొట్టద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు చేశారు. ఇగో ఇట్లా బూతులు ఇవన్నీ మాట్లాడింది. అంతే రేవంత్ రెడ్డి ఎట్ట ఉంటే ఆ కింద మంత్రివర్గం అటనే ఉంటుంది. అదొక బేవర్స్ బ్యాచ్, ఇది ఒక డబల్ బేవర్స్ బ్యాచ్, ఇదే కథ. సో కాబట్టి ఈ రకంగా ఇన్ని బూతులు మాట్లాడి ఇంత చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళొచ్చి మీ బట్టలోడ తీసి కొడతాం, ఇవాళొచ్చి మీకు చట్టం చేస్తాం, జర్నలిస్ట్ ఎవడో చెప్పండి, అసలు జర్నలిస్ట్ ఎవడో చెప్పండి, మాకు భజన చేస్తాడో కూడా చెప్పండి. ఆ బిగ్ టీవీ ఉన్నదిగా మీకు భజన చేయడానికి, హేమా హేమీలు అందరూ అందులోనే ఉన్నారు కదా. ఏ రకాలు కావాలంటే ఆ రకాలుగా మీకు భజన చేస్తున్నారు కదా. మీకు కావాల్సినటువంటి విధంగా మీకు ప్రచారాలు చేస్తున్నారు కదా. V6 ఉన్నది కదా, పత్రికలు ఉన్నాయి కదా, మొత్తం ఇలా శాటిలైట్ ఛానల్ మొత్తం మీకు గుప్పిట్లనే ఉన్నాయి కదా. యూట్యూబ్ని చూస్తే మీకు వణుకుతుంది, గులాబ్ జాములు జారిపోతూ ఉన్నాయి. దాంతో వణికిపోయి ఇలా ఆ ప్రెస్టేషన్ తోటి ప్రజా వ్యతిరేకతని దృష్టి మళ్లించడం కోసం ఇలా జర్నలిస్టులు అనేవాడు, వీడవాడు, ఆ ట్యూబ్ ఏంది, యూట్యూబ్ ఏంది, ఇట్లా వ్యతిరేకంగా ఓ పెద్ద భయపెట్టేటువంటి విధంగా ఏదో చేస్తా అంటే ఎవడు భయపడతాడు, ఎవడు లేడు. రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, నీ పిట్ట బెదిరింపులకు నువ్వు రంగేసుకున్నటువంటి పులివి, నువ్వు నక్కవి. నక్క రంగేసుకుంటే నువ్వు పులి అని ప్రచారం చేస్తుంది నీ బ్యాచ్, సోకాల్డ్ బ్యాచ్. వర్షం వస్తూ ఉంది, ముసురు పడతా ఉంది, నీ అసలు రంగు మొత్తం బయట పడుతుంది 100%. దాంట్లో నీ భాగవతం కొండారెడ్డి పెళ్ళింది, అమరాబాద్ పులేంది, అమరాపాలేంది, ఇవన్నీ ఏంది అన్నీ తేలుతాయి రానున్న రోజులల్లో. ఏం టెన్షన్ పడకు, నువ్వు ఏం బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఎవరెవరేంది కథ, ఎవరెవరు ఎందుకు ట్రాన్స్ఫర్లు కథ కార్యక్రమం ఇవన్నీ కూడా భవిష్యత్తులో తప్పకుండా బయటకు వస్తాయి. దాని మీద చర్చ కూడా అవుతుంది.